ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు పవన్, పురంధేశ్వరి సహా పలువురు కూటమి నేతలు హాజరవుతున్నారు. రేపు గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభిస్తారు. ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపు క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఎయిర్పోర్ట్ లో ఏదైతే కూటమి నేతలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఎవరైతే నారా లోకేష్ కావచ్చు, వంగలపూడి ఎంత కావచ్చు, పంచుమతి అనురాధ్, వీళ్ళందరూ కూడా కూటమి నేతలు అందరూ కూడా అమిత్ షాకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి నెలకొంది. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మరికొద్దిసేపట్లో ఉండవల్లి నివాసానికి అమిత్ షా చేరుకోబోతున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో దాదాపు ఒక గంట సేపు మొత్తం కూడా ఒక విందు చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాకి ఇవ్వబోతున్నారు. అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలో అంశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే రేపు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన 20వ వార్షికోత్సవంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. దీనికి తోడు ప్రధానంగా చూస్తే కనుక స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,400 కోట్లు కేటాయించిన తర్వాత అమిత్ షా తర్వాత రోజే ఇక్కడ పర్యటన రావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైతే రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక మొత్తం కూడా ఇప్పటికే ఈ బెన్ సర్కిల్ దాటి దాదాపు ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా అమిత్ షా చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ కూడా ఒక గ్రీన్ ఒక కారిడార్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా రాని కూడా భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా మరి కొద్దిసేపట్లో ఏదైతే చంద్రబాబు నివాసంలో మొత్తం కూడా అమిత్ షా దాదాపు ఒక గంట సేపు ఆయనతో విందులో పాల్గొని తర్వాత వివిధ అంశాల మీద ఆయన చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టులు కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి రావాలో వాటి మీద ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఈరోజు అమిత్ షాతో భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాడు కూటమి నేతలు కూడా ప్రధానంగా భావిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే అమిత్ షా ఉండవల్ల చంద్రబాబు నివాసానికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.